Hello everyone, welcome to Shekhar Sir classes. In this video we are going to discuss about squares for 3, 6 and 9. ఈ వీడియోలో 3, 6 మరియు 9కి స్క్వేర్స్ని ఏ విధంగా అప్లై చేయొచ్చో చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నవారు లేదా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇక్కడ చూడండి 3 స్క్వేరు 33 స్క్వేరు 33 333 స్క్వేరు 3333 స్క్వేర్ ఉంది. నెక్స్ట్ 6 స్క్వేరు 66 స్క్వేరు, నెక్స్ట్ 9 స్క్వేరు 99 స్క్వేరు. ఈ విధంగా 3s మరియు 6s అండ్ 9s ఉన్నప్పుడు స్క్వేర్స్ని ఏ విధంగా అప్లై చేయాలనేటువంటిది చూద్దాం. చూడండి, సో 3 స్క్వేర్ ఎంత వస్తుంది మనకు చూడండి 9 వస్తుంది. బట్ 3 స్క్వేర్ అయినటువంటి 9 అనేటువంటిది మనం స్క్వేర్ అప్లై చేసినప్పుడు 2 డిజిట్ నెంబర్ వచ్చేలాగా రాయాలి. కాబట్టి నేను 09 అని రాస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు 33 స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 33 స్క్వేర్ అని అంటే బేస్లో 33 ఉంది, అంటే 2 డిజిట్ నెంబర్ ఉంది. సో ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే లాస్ట్ డిజిట్ ఆర్ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్కి మాత్రమే స్క్వేర్ అప్లై చేయండి. 3 స్క్వేర్ ఎంత 9, బట్ మనం ఏం రాయాలని చెప్పా 09 రాయాలి. సో 09 రాసాం. సో 09 రాసేటప్పుడు బేస్లో ఒక డిజిట్ అనేటువంటి రిమైనింగ్ డిజిట్ ఉంటుంది, అంటే ఒక డిజిట్ ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బేస్లో ఒక డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ 0కి బిఫోర్ 1 ప్లేస్ 9కి బిఫోర్ 1 ప్లేస్ లీవ్ చేసి రాయండి. సో ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను, బేస్లో 2 డిజిట్స్ ఉన్నప్పుడు సో వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్కి మాత్రమే స్క్వేర్ అప్లై చేస్తున్నాం. దాని ఆన్సర్ ఎంత వచ్చింది 09. 09 రాసే ముందు బేస్లో రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో చూడండి, ఒక డిజిట్ ఉంది కాబట్టి 0కి బిఫోర్ 1 ప్లేస్ లీవ్ చేయండి. నెక్స్ట్ 9కి బిఫోర్ 1 ప్లేస్ లీవ్ చేసి రాయండి. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలంటే సో ఇక్కడ ఉన్నటువంటి 9లో నుంచి -1 చేయండి. నెక్స్ట్ 0కి +1 యాడ్ చేయండి. దట్స్ ఇట్. సో 9 - 1 అంటే ఎంత అవుతుంది 8 అవుతుంది. నెక్స్ట్ 0 + 1 అంటే ఎంత అవుతుంది, సో 1 అవుతుంది. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి 33 స్క్వేర్ ఎంత వచ్చింది 1089 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 333 హోల్ స్క్వేర్. సో 333 హోల్ స్క్వేర్లో బేస్లో 3 డిజిట్ నెంబర్ ఉంది, బేస్లో 3 డిజిట్స్ ఉన్నాయి. సో లాస్ట్ డిజిట్ ఆర్ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి దానికి మాత్రమే స్క్వేర్ అప్లై చేయండి. స్క్వేర్ అప్లై చేస్తే ఎంత వస్తుంది 09 అని రాయాలి. సో 09 రాసేటప్పుడు రిమైనింగ్ బేస్లో రిమైనింగ్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి 2 డిజిట్స్ ఉన్నాయి. అంటే 09 రాసే ముందు 0కి ముందు 2 ప్లేసెస్ 9కి ముందు 2 ప్లేసెస్ లీవ్ చేసి రాయండి. సో 1 2 0 రాసా, నెక్స్ట్ 1 2 9 అని రాసాం. ఓకే, రాసిన తర్వాత ఏం చేయాలి 9 నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి, 0కి 1 యాడ్ చేయాలి. 9 - 1 అంటే ఎంత వస్తుంది 8. ఇక్కడ ఏదైతే 8 అని రాసామో నెక్స్ట్ రిమైనింగ్ ప్లేస్లో కూడా 8 రాసేయండి. నెక్స్ట్ 0 + 1 అంటే ఎంత వస్తుంది 1 వస్తుంది. సో ఇక్కడ ఏదైతే 1 రాసామో రిమైనింగ్ ప్లేస్లో కూడా 1 రాసేయండి. సో ఫైనల్గా ఆన్సర్ చూడండి 333 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది 110,889 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి 3333 హోల్ స్క్వేర్ అంటే బేస్లో 4 డిజిట్ నెంబర్ ఉంది. 4 డిజిట్ నెంబర్లో ఓన్లీ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి లేదా లాస్ట్ డిజిట్ స్క్వేర్ అప్లై చేయండి. ఎంత వస్తుంది 9, బట్ 09 అని రాయాలి. 09 రాసే ముందు ఇక్కడ బేస్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి ఇంకా రిమైనింగ్ 1 2 3 డిజిట్స్ ఉన్నాయి. కాబట్టి 0కి బిఫోర్ 3 ప్లేసెస్, నెక్స్ట్ 9కి బిఫోర్ 3 ప్లేసెస్ లీవ్ చేసి రాయండి. రాసిన తర్వాత ఏం చేయాలంటే సో 9లో నుంచి -1 చేయాలి, 0కి +1 చేయాలి. 9 - 1 అంటే ఎంత వస్తుంది 8 వస్తుంది. సో రిమైనింగ్ ప్లేస్లో కూడా 8 రాసేసేయండి. రైట్, నెక్స్ట్ 0కి +1 చేస్తే ఎంత అవుతుంది 1 వస్తుంది. సో రిమైనింగ్ ప్లేస్లో కూడా 1 రాసేసేయండి. సో ఫైనల్గా 3333 హోల్ స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి 1110,889 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సేమ్ లాజిక్ చూడండి. సేమ్ లాజిక్ 6 ఉన్నప్పుడు కూడా బేస్లో 6 ఉన్నప్పుడు పవర్ 2 ఉన్నప్పుడు ఏ విధంగా అప్లై చేస్తామో చూడండి. 6 స్క్వేర్ ఎంత వచ్చింది 36 వచ్చింది. సో 36 స్క్వేర్ అప్లై చేసినప్పుడు 2 డిజిట్ రావాలి, 2 డిజిట్ వచ్చింది. సో ఇక్కడ 3 స్క్వేర్ చేసినప్పుడు 9 వచ్చింది, అంటే ఓన్లీ సింగిల్ డిజిట్ వచ్చింది కాబట్టి ఇక్కడ 2 డిజిట్గా రాసుకోవాలి. కాబట్టి వాల్యూ చేంజ్ కాకుండా 09 రాసా. ఇక్కడ 6 స్క్వేర్ అంటే 36 వచ్చింది, 2 డిజిట్ నెంబరే వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో 66 స్క్వేర్ చూడండి. 66 స్క్వేర్ ఎంత వస్తుంది చూడండి. మరి 66 స్క్వేర్ అంటే సో వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి డిజిట్కి మాత్రమే స్క్వేర్ అప్లై చేయండి. వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి 6 లేదా లాస్ట్ డిజిట్కి స్క్వేర్ అప్లై చేస్తే 6 స్క్వేర్ ఎంత వస్తుంది 36. బట్ బేస్లో 2 డిజిట్ నెంబర్ కాబట్టి ఇంకొక డిజిట్ రిమైనింగ్ ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు 3కి బిఫోర్ 1 ప్లేస్ 6కి బిఫోర్ 1 ప్లేస్ లీవ్ చేసి రాయండి. సో 1 ప్లేస్ లీవ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ సో 6, నెక్స్ట్ 3, నెక్స్ట్ ఇక్కడ 1 ప్లేస్ లీవ్ చేస్తే 6 అని రాస్తాం. ఇప్పుడు ఏం చేయాలి సో 6లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయండి, నెక్స్ట్ 3కి 1 యాడ్ చేయండి. దట్స్ ఇట్, సేమ్ లాజిక్. సో 6 - 1 అంటే ఎంత అవుతుంది 5 అవుతుంది. నెక్స్ట్ 3 + 1 అంటే ఎంత వస్తుంది 4 వస్తుంది. సో 66 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి 4356 ఇస్ ద ఆన్సర్.
ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 666 స్క్వేర్ చూడండి. 666 స్క్వేర్లో బేస్లో 3 డిజిట్ నెంబర్ ఉంది. సో ఇక్కడ వన్స్ ప్లేస్ లేదా లాస్ట్ డిజిట్ అనేటువంటి దానికి స్క్వేర్ ప్లేస్ 36 వస్తుంది. ఇక్కడ రిమైనింగ్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి బేస్లో 2 ప్లేసెస్ లీవ్ చేసి రాయండి. సో 3 రాసే ముందు బిఫోర్ 2 ప్లేసెస్, 6 రాసే ముందు బిఫోర్ 2 ప్లేసెస్ లీవ్ చేస్తాం. ఇప్పుడు 6లో నుంచి ఏం చేయాలి? -1 చేయండి. -1 చేస్తే ఎంత వస్తుంది? 5 వస్తుంది. ఇక్కడ ఏదైతే 5 వచ్చిందో నెక్స్ట్ ప్లేస్లో కూడా ఏం రాయాలి? 5 రాయాలి. నెక్స్ట్ 3కి ఎంత యాడ్ చేయాలి? 1 యాడ్ చేయాలి. 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. ఇక్కడ ఎంతైతే 4 వచ్చిందో నెక్స్ట్ కూడా ఏం రాయాలి? 4 రాయాలి. సో 636 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి. 44355 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 6666 స్క్వేర్ 6666 స్క్వేర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. సో ఇక్కడ 4 డిజిట్ నంబర్కి మనం స్క్వేర్ అప్లై చేస్తున్నాం. అది దట్స్ సో ఇక్కడ ఉన్నటువంటి డిజిట్స్ అనేటువంటి అన్ని 6లే కాబట్టి సో లాస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి దానికి మాత్రమే స్క్వేర్ అప్లై చేయండి. 6 స్క్వేర్ ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో 36 రాసే ముందు బిఫోర్ సో ఇక్కడ బేస్లో రిమైనింగ్ 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ లీవ్ చేసి రాయండి. 3 ప్లేసెస్ లీవ్ చేసి సో 3కి బిఫోర్ 3 ప్లేసెస్, 6కి బిఫోర్ కూడా 3 ప్లేసెస్ లీవ్ చేసి రాసాం. ఇప్పుడు ఏం చేయాలి? సో 6లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 5 వస్తుంది. రిమైనింగ్ ప్లేస్లో కూడా 5 రాసేసేయండి. ఓకే, నెక్స్ట్ 3కి +1 చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. రిమైనింగ్ ప్లేస్లో కూడా 4 రాసేసేయండి. సో ఫైనల్గా 6666 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి. 44355 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూడండి. 9కి కూడా సేమ్ లాజిక్నే ఎగ్జిక్యూట్ చేద్దాం చూడండి. ఓన్లీ స్క్వేర్స్ ఉండి 9s మాత్రమే ఉన్నప్పుడు మాత్రమే లాజిక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో 9 స్క్వేర్ ఎంత వస్తుంది? 81 వస్తుంది. సో స్క్వేర్ అప్లై చేసినప్పుడు 2 డిజిట్ నెంబర్ రావాలి. 2 డిజిట్ నెంబర్ వచ్చింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 99 స్క్వేర్ ఉంది. మరి 99 స్క్వేర్లో సో ఇక్కడ 2 డిజిట్ నెంబర్ స్క్వేర్ అప్లై చేస్తున్నాం కాబట్టి లాస్ట్ డిజిట్ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి దానికి మాత్రమే స్క్వేర్ అప్లై చేస్తే 81 వస్తుంది. సో 81 రాసే ముందు ఏం చేయాలంటే ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ ఇంకొక రిమైనింగ్ డిజిట్ ఉంది కాబట్టి ఈ 8కి బిఫోర్ 1 ప్లేస్ లీవ్ చేసి రాయండి. నెక్స్ట్ 1కి బిఫోర్ 1 ప్లేస్ లీవ్ చేసి రాయండి. రాసిన తర్వాత ఏం చేయాలి? మరి ఇక్కడ సేమ్ లాజిక్. సో -1 నెక్స్ట్ +1 అప్లై చేయాలి. -1 చేస్తే 1 - 1 అంటే ఎంత వస్తుంది? 0 వస్తుంది. నెక్స్ట్ +1 చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో 99 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి. 9801 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 999 స్క్వేర్ చేయండి. 999 స్క్వేర్ అంటే ఇది 3 డిజిట్ నెంబర్. సో 3 డిజిట్ నెంబర్లో వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి దానికి మాత్రమే స్క్వేర్ అప్లై చేయాలి. వన్స్ ప్లేస్లో ఉన్న దానికి స్క్వేర్ అప్లై చేస్తే 81 వస్తుంది. సో 81 రాసే ముందు బిఫోర్ ఇక్కడ 3 డిజిట్ నెంబర్ కాబట్టి రిమైనింగ్ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్ లీవ్ చేస్తూ రాయండి. 1 2 8 రాయండి. నెక్స్ట్ 1 2 ప్లేసెస్ లీవ్ చేసి 1 రాయండి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ 1లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. సో 0ని 2 టైమ్స్ రాసేసేయండి. ఓకే, నెక్స్ట్ 8కి +1 చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో 9కి రాస్తాం కదా, రిమైనింగ్ ప్లేస్లో కూడా 9 రాయండి. సో 999 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి. 99801 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 9999 స్క్వేర్ ఆర్ 9900 స్క్వేర్. సో దీనికి కూడా సేమ్ లాజిక్ అప్లై చేస్తే సో లాస్ట్ డిజిట్ ఆర్ వన్స్ ప్లేస్లో ఉన్నటువంటి దానికి స్క్వేర్ అప్లై చేస్తే సో 9 స్క్వేర్ ఎంత వస్తుంది? 81 వస్తుంది. ఆ 8ని 1 రాసే ముందు బేస్లో ఉన్నటువంటిది 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 ప్లేసెస్ లీవ్ చేస్తూ రాయండి. 1 2 3 8 రాసేయండి. 1 2 3 ప్లేసెస్ లీవ్ చేసి 1 రాయండి. సో ఇప్పుడు ఏం చేయాలి? 1లో నుంచి 1 సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత వస్తుంది? 0. ఈ 0ని రిమైనింగ్ ప్లేసెస్లో కూడా రాయండి. 0 0. ఓకే, నెక్స్ట్ 8కి +1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో రిమైనింగ్ ప్లేస్లో కూడా 9 రాసేసేయండి. సో ఫైనల్గా 9999 స్క్వేర్ ఎంత వచ్చింది చూడండి. 9998001 ఇస్ ద ఆన్సర్. ఓకే, సో ఈ వీడియోలో మనం 3కి మరియు 6 అండ్ 9 ఉన్నప్పుడు సేమ్ డిజిట్స్ ఉన్నప్పుడు వాటికి ఓన్లీ స్క్వేర్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా లాజిక్ని ఎగ్జిక్యూట్ చేసామో చూసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. స్టే ట్యూన్, శేఖర్ సార్ క్లాసెస్. థ్యాంక్ యూ.